Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ నామ్ తేజస్వర్ హత్య కేసులో మరొక ట్విస్ట్ కనుగొన్నారు పోలీసులు. నిందితులు తిరుమల రావు ఐశ్వర్య విచారణలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్యపై తిరుమల రావుకు అనుమానం ఉంది. ఆమె స్కూటీకి ట్రాకర్ను అమర్చాడు తిరుమల రావు. ట్రాకర్ ద్వారా ఆమె ఎక్కడికి వెళుతోంది, ఎవరిని కలుస్తోంది, ఏం చేస్తోంది అనే సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. స్కూటీలో ట్రాకర్ను పోలీసులు గుర్తించారు. గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరొక ట్విస్ట్ బయటకు వచ్చింది. నిందితులు తిరుమలరావు ఐశ్వర్య విచారణలో ఇప్పుడు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఐశ్వర్య కోసం తిరుమలరావు ఎంతలా టెక్నాలజీ వాడాడో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. గతంలో మహిళలా మాట్లాడేందుకు వాయిస్ చేంజ్ చేసిన పరికరాన్ని తిరుమలరావు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. తాజాగా ఐశ్వర్య స్కూటీకి ట్రాకర్ అమర్చినటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్యపై అనుమానంతో ఆమె స్కూటీకి ట్రాకర్ను అమర్చి ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నీ కూడా ఆ ట్రాకర్ ద్వారా సేకరించినట్టుగా సమాచారం ఉంది. ఐశ్వర్యకు తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక జనవరిలోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రియుడు తిరుమలరావు దగ్గరికి వెళ్ళింది. అనంతరం తన సోదరి కనిపించడం లేదని ఐశ్వర్య సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేయగా ఆమెను తిరుమలరావు బెంగళూరులోని తన సోదరి వద్దకు పంపించాడు. కొద్ది రోజులు అక్కడే హాస్టల్లో ఉండాలని సూచించాడు. తర్వాత ఎక్కడికైనా పారిపోదామని చెప్పాడు. విషయం ఐశ్వర్య కుటుంబానికి తెలియడంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఐశ్వర్య తనతోనే కాకుండా మరికొందరితో సన్నిహితంగా ఉంటుందని తిరుమలరావు అనుమానించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందన్న సమాచారం తెలుసుకునేందుకు ఆమె స్కూటీకి సైతం ట్రాకర్ను అమర్చిన పరిస్థితుంది. ఆ ట్రాకర్ను కర్నూలులోని ఐశ్వర్య ఇంటి ముందు ఉన్న స్కూటీలో పోలీసులు తాజాగా గుర్తించారు. తిరుమలరావు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య 5 సంవత్సరాలుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నారు. తిరుమలరావుకు అప్పటికే వివాహం జరిగిన ఐశ్వర్యతో సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబ ఒత్తిడి కారణంగా తేజేశ్వర్ను ఆమె వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె తిరుమలరావుతో అనుబంధం కొనసాగించింది. చివరికి అన్యాయంగా తేజేశ్వర్ ప్రాణం తీసేశారు. జూన్ 17న డ్రైవర్ నగేష్, పరాశరం మరియు రాజులతో కలిసి తేజేశ్వర్ను కారులోకి లాక్కెళ్లి గద్వాల్లోని ఒక బంగ్లాకి తీసుకెళ్లారు. అక్కడ వారు అతన్ని కత్తులు ఇంకా ఇతర ఆయుధాలతో గొంతు కోసి చంపేసి పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ వివరాలు మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. కిరణ్, ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్ని చంపేశారు, అలాగే తిరుమలరావు ఐశ్వర్య మీద కూడా నిఘా పెట్టాడు, ట్రాకర్ను అమర్చాడు అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తామని పోలీసులు ఏం చెప్తున్నారు? మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తేజేశ్వర్ హత్య కేసులో అయితే కొత్త కోణాలు అయితే బయటపడుతున్నాయి. అయితే తాజాగా కోర్టు రిమాండ్ విధించినారు. ఇది ఎవరైతే తిరుమలరావు ఐశ్వర్యను వాళ్ళిద్దరిని గద్వాల పోలీసులు కస్టడీకి తీసుకున్నారు విచారణ నిమిత్తం. ఆ కస్టడీలో కొన్ని కొత్త కోణాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే జనవరిలో ఐశ్వర్య ఎంగేజ్మెంట్ తర్వాత అంటే ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందులో అదే భాగంగానే వెంటనే ఎంగేజ్మెంట్ తర్వాత వెంటనే పెళ్లి కుదిరే టైంలో అంటే పెళ్లి చేసుకున్న టైంలోనే తిరుమలరావు ఐశ్వర్యని అయితే వెంటనే బెంగళూరుకి అయితే పంపడం జరిగింది. ఎవరికి తెలియకుండా బెంగళూరుకి పంపడం జరిగింది. బెంగళూరులో దాచిపెట్టాడు వాళ్ళ సోదరి ఇంట్లో. అలాగే తర్వాత దాచిపెట్టిన తర్వాత ఐశ్వర్య అదృశ్యమైందని చెప్పేసి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎవరైతే ఐశ్వర్య సోదరుడు కూడా కేసు పెట్టాడు కర్నూలులో. అయితే ఇప్పుడు తాజాగా ఐశ్వర్య ఏదైతే తిరుమలరావు కోసము తేజేశ్వర్ భర్తని పెళ్లి చేసుకుని కూడా భర్తని చంపించింది అంతా తిరుమలరావు కోసం చేసిన ఐశ్వర్య ఇప్పుడు తిరుమలరావు కూడా ఐశ్వర్య పైన చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేశాడు. అయితే ఐశ్వర్య ఎప్పుడైతే తేజేశ్వర్ తో వివాహం చేసుకున్న తర్వాత కూడా వివాహం చేసుకున్నా ఎవరన్నా ఐశ్వర్య వాళ్ళ యువతలో సన్నిహితంగా ఉందా అంటే ఐశ్వర్య మీద అనుమానాలు అయితే వ్యక్తమైనాయి తిరుమలరావుకి. ఇందులో భాగంగా ఐశ్వర్య ఎక్కడ పోతుంది, ఐశ్వర్య కదలికలు తెలుసుకునేందుకు తిరుమలరావు స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అయితే అమర్చాడు. అది కూడా ఐశ్వర్యకి తెలియకోకుండా జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఐశ్వర్య కదలికలు మొత్తం కూడా గమనించి ఎక్కడికి వెళ్తుంది అనేది మొత్తం సమాచారం అయితే ప్రతిరోజు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఐశ్వర్య కదలికలు అయితే తిరుమలరావు అయితే గమనించారు. ఇప్పుడు ఐశ్వర్యకి తిరుమలరావుతోనే కాకుండా ఇంకొంతమందికి కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అతనికి అనుమానం ఉంది, అందుకే ట్రాకర్ పెట్టాడు. నిజంగా అదేమన్నా తేల్చిన పరిస్థితి ఉందా?
అంటే ఈ అనుమానాల్లో అయితే ఎవరైతే తేజేశ్వర్ సోదరుడు గతంలోనే చెప్పాడు, ఐశ్వర్యకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి కాబట్టే తన సోదరుడు పెళ్లి వద్దని చెప్పేసి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకొని మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది. చాలా మంది ఎంక్వైరీ చేశారు, ఐశ్వర్య కొంతమందితో వివాహేతర సంబంధం పెట్టుకుని సంబంధం ఉంది అని చెప్పి అనుమానాలు వ్యక్తే కానీ ఏది కూడా రుజువు అయితే కాలేదు. ఇప్పుడు తిరుమల రావు కూడా అనుమానం అయితే వచ్చింది. అంటే తిరుమల రావు అనుమానంతోనే మొత్తం ఎక్కడ పోతుంది ఐశ్వర్య అని చెప్పేసి కూడా జీపీఎస్ ట్రాకర్ విధించి మొత్తం కూడా కదలికలు అయితే పట్టికట్టాడు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు కేవలం అనుమానంతోనే జీపీఎస్ ట్రాకర్ విధించి ఐశ్వర్య కదలికలు అయితే తిరుమల రావు గుర్తించే ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలియదు. ఇప్పుడు ఐశ్వర్య కూడా ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఆ విషయం బయటపడడం ఐశ్వర్య కూడా నా మీదనే అనుమానం వ్యక్తం చేస్తారా అనేది కూడా ఐశ్వర్య కూడా తిరుమల రావు మీద ద్వేషం అయితే పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోటి కిరణ్, ఇప్పుడు తిరుమల రావు టెక్నాలజీని బాగా వాడతాడని తెలుస్తోంది. గతంలో కూడా వాయిస్ మార్చి ఏదో టెక్నాలజీ సాయంతో సేమ్ యాజ్ టీజ్గా ఐశ్వర్యలాగానో లేకపోతే ఐశ్వర్య తల్లిలాగానో వాయిస్ చేంజ్ చేసి చాలామందికి ఫోన్లు చేశాడంట కదా. ఇప్పుడు ట్రాకర్ కూడా పెట్టాడు. అంటే టెక్నాలజీ వాడటం, ఏదైనా నిజాలు తెలుసుకునే దాంట్లో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడంట కదా. పోలీసులు ఏమంటున్నారు టెక్నాలజీ విషయంలో? తిరుమల రావు అయితే చదువుకునే వ్యక్తి, ఒక బ్యాంకు ఉద్యోగస్తుడు కాబట్టి తిరుమల రావుకి టెక్నికల్ గా ఏదన్నా ముందంజలో ఉన్నాడు. ఏమన్నా ఐశ్వర్య రాయ్ ఫోన్ కాల్స్ డేటా ప్రకారం కొత్త అనుమానమైన కాల్స్ నంబర్లకు కొన్ని అంటే లేడీస్ వాయిస్ వచ్చే విధంగా మాట్లాడడం అయితే వాయిస్ చేంజ్ చేసి చాలా మటుకు అనేక నంబర్లకు అయితే వాయిస్ చేంజ్ చేసి, అంటే ఒక యాప్ లో ఫోన్ యాప్ లో అయితే మనం జెంట్ మాట్లాడినా కూడా లేడీ వాయిస్ వినిపించేటట్టు అలాంటిది వాయిస్ చేంజర్ యాప్ ఉపయోగించుకొని ఆ కొత్త అనుమానమైన నెంబర్లకి ఫోన్ చేసి అక్కడ మాట్లాడేది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చాలా సంఘటనలు జరిగాయని చెప్పేసి ఈ విచారణలో అయితే పోలీసులు అయితే బయటపెట్టారు. కిరణ్, ఇప్పుడు ఐశ్వర్య తల్లి ఎక్కడుంది? ఐశ్వర్య తల్లి కూడా పోలీసులు అదుపులో ఏమైనా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే రిమాండ్ కి అయితే తరలించారని చెప్పి తెలిసింది. కానీ ఇప్పటి వరకు కేవలం ఐశ్వర్య తిరుమల రావుని మాత్రమే కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. అయితే తల్లి మటుకు ఇప్పుడు జైల్లో ఉందా లేకుంటే బెయిల్ పై బయటకు వచ్చిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే కిరణ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది గద్వాల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరొక ట్విస్ట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. నిందితులు తిరుమల రావు, ఐశ్వర్య విచారణలో ఇప్పుడు సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఐశ్వర్య కోసం తిరుమల రావు ఎంతలా టెక్నాలజీ వాడాడో కూడా మైండ్ బ్లాంక్ అవుతుంది ప్రస్తుతం. యాక్చువల్గా తిరుమల రావుతో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది ఐశ్వర్య. అతను ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనితో సంబంధం కొనసాగిస్తూనే తేజేశ్వర్తో పెళ్లి చేసుకుని నాటకం ఆడింది. తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది, తేజస్తో 7 అడుగులు వేసింది, తేజస్తోనే జీవితం పంచుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకునే పరిస్థితుంది. ఇక్కడ ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, ఇది గత నెలలో జరిగినప్పుడు కూడా ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. అయితే తిరుమల రావుకి ఆల్రెడీ పెళ్ళయింది. నేను నిన్ను చేసుకోవాలంటే కనుక నా భార్య నుంచి నేను విడాకులు తీసుకోవాలి, లేదంటే నా భార్యని లేకుండా చేయాలి, ఇది నేను చేయాలి, కొంచెం నాకు టైం ఇవ్వని చెప్పేసి తిరుమల రావు అన్నాడు. ఇప్పుడు ఐశ్వర్య ఏం చేసింది, నీకు అసలు ఒకళ్ళని తప్పించడం కావచ్చు, ఒకళ్ళని ఏసేయటం కావచ్చు, నీకు తెలీదు, నీకు చేత కాదు, నేను చూడు ఎలా చేస్తాను అని చెప్పి కావాలని తేజేశ్వర్ని చంపటం కోసమే, కేవలం చంపటం కోసమే తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని దారుణంగా ఒక పక్కా ప్లాన్తో సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి చంపేసి పూడ్చిపెట్టేసింది. చూసావా నేను ఎలా వాడిని పెళ్లి చేసుకున్నానో, ఎలా నటించానో, ఎలా లేపేశానో చూసావుగా, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇది చూపించడం కోసం ఒక అమాయకుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నటించి దారుణంగా చంపేసింది. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు, తిరుమల రావు, ఐశ్వర్య. ఇంకా నిజాలు వెలికి తీస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని ఘోరాలు చేశారు, ఏమేమి మాట్లాడుకున్నారు, ఏం జరిగిందని కూడా వాళ్ళ రికార్డు మొత్తం బయటకు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలిసినటువంటి కొత్త విషయం ఏంటంటే, తిరుమల రావు టెక్నాలజీ ఉపయోగించి ఏమేం చేశాడన్నది కూడా బయటకు లాగుతూ ఉన్నారు. ఐశ్వర్య మీద కూడా అనుమానం ఉంది. ఈమె ఇంత కిలాడీగా ఉంది ఐశ్వర్య, ఇప్పుడు ఈమె అసలు మంచిదా కాదా, ఈమె ఎంత దారుణాలు చేస్తుంది, నేను కాకుండా నాలంటి వాళ్ళు ఇంకేమన్నా మెయింటైన్ చేస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి తిరుమల రావు ఆ స్కూటీకి, ఐశ్వర్య నడిపే స్కూటీకి ట్రాకర్ పెట్టాడు. ట్రాకర్ పెట్టి ఏ రోజు ఎక్కడికి పోతుంది, పలానా సమయంలో ఎక్కడికి పోతుంది, నాకు ఫోన్ చేసి ఏమని చెప్పింది, ఎక్కడికి వెళ్తానని చెప్పింది, ఆ సమయానికి అక్కడికే వెళ్ళిందా లేకపోతే ఇంకొక చోటుకు వెళ్ళిందా, ఇవన్నీ తెలుసుకోవటం కోసం అతను ట్రాకర్ని పెట్టాడు. ఈ విషయాన్ని పోలీసులు కొద్దిసేపటి క్రితమే తేల్చినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అంటే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, ప్రియుడి మోజులో పడి చేసే దుర్మార్గాలు
ఎన్ని వెలుగు చూస్తున్నాయంటే అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు మానసిక స్థాయి ఎంత దారుణంగా ఉంది, ఎంత సైకోలుగా, ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నారన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తిరుమలరావు అనేవాడి భాగవతం మొత్తం కూడా పోలీసులు బయటపెట్టారు.